ఓం అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వందే గురుపదద్వంద్వమవాన్మనసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రిపురం మహః. సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందం వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే. విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణిం చ భైరవం వందే కాశీగుహాం గంగాం భవానీం మణికర్ణికాం. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. గుణనిధి ఊరు వదిలిపెట్టి అడవి మార్గంలో ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళుతున్నాడో తెలియదు. వేరే ఊళ్ళో ఎక్కడికన్నా వెళితే, ఎందుకంటే ఉన్న ఊళ్ళో అడుక్కోవడం ఇష్టం లేదు కాబట్టి వేరే ఊళ్ళో వెళ్ళి అడిగితే ఎవరైనా ఇంత అన్నం పెట్టకపోతారా అని వెళుతున్నాడు. 3 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళన్నా లేవు. ఎక్కడో ఏదో చిన్న కొలను లాంటిది దొరికితే కాస్త దాహం తీర్చుకుంటున్నాడు తప్ప. అప్పుడు అమ్మ విలువ తెలిసి వచ్చింది బాగా వాడికి. అందుకే ప్రాణానికి ప్రాణం తల్లంటే అని ఏడ్చాడండి. ఎంత గొప్ప పద్యం రాశారు కవి సార్వభౌముడు. అరుణ గభస్తి బింబము దయాద్రిపయంబొడతేర గిన్నెలో పెరుగును వంటకంబు వడపిందియలున్ కుడు వంగబెట్టు నిర్భర కరుణాధరీనయగు ప్రాణము ప్రాణము తలియున్నదే. హర హర ఎవరింక కడుపారంగ పెట్టెదరీప్సితాన్నముల్ అని తల్లిని తలంచుకుని ఏడ్చి 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 అటువంటి తల్లికి ద్రోహం చేశాను. మా నాన్న మా అమ్మను గెంటేశాడు. నా వల్ల మా అమ్మకు కూడా ఇల్లు తిండి లేకుండా పోయాయి. మా నాన్న ఎటువంటి పండితుడు, ఆయనకి ఎంత అపకారం చేశాను అని ఆ రాత్రంతా నిద్రపోకుండా చాలా ఏడ్చాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ ఇప్పుడు వాడికి ఇంకా వెనక్కి వెళ్ళేటటువంటి అవకాశం లేదు. జీవితం ఎప్పుడూ ముందుకే వెళుతుంది, వెనక్కి వెళ్ళదు. సరే, అతి కష్టం మీద ఎర్రని రేఖలతో సూర్యోదయాన్ని చూశాడు. అంటే ఆ మొత్తం మీద ఆ రాత్రి అయిపోయి తెల్లారిందన్నమాట. ఇంకా తెల్లవారడంతో ఏదో ఒక ఊరికి వెళదాం, ఆ ఊర్లో ఎవరైనా ఇంత అన్నం పెట్టకపోతారా అని వెతుక్కుంటూ వెళ్ళాడు. వాడి అదృష్టం కొద్దీ ఆ పగటిపూట ప్రయాణం చేసిన వాడు ఒక అపూర్వమైనటువంటి ప్రాంతానికి చేరుకున్నాడు. కేవలం సూర్యోదయానికి పూర్వం 3 గంటలకో వాడు నిద్రలేచి సూర్యోదయ సమయానికి ఒక ఊరికి చేరుకున్నాడు. వాడు ఒక 2 గంటలు నడిచినటువంటి వాడు చేరుకున్నటువంటి ఊరి పేరు ఏమిటో తెలుసా అండి? ప్రపంచంలో ప్రతి ప్రాణి జీవితంలో ఒక్కసారైనా చూడాలనుకునేటటువంటి పరమ పవిత్రమైనటువంటి వారణాసి క్షేత్రానికి చేరుకున్నాడు వాడు. వాడికి ఎక్కడో పూర్వజన్మ సుకృతం ఉంది. సరిగ్గా సూర్యోదయ సమయానికల్లా వాడు వారణాసికి చేరాడు. పైగా ఆ రోజు మహాశివరాత్రి పర్వదినం. అది కూడా కలిసి వచ్చింది వాడికి. అది శివరాత్రి. పైగా వెళ్ళింది వాడు చేరుకున్నది వారణాసి. కానీ వాడికి తెలియదు వాడు వారణాసికి వచ్చానని. ఏదో ఊరు వచ్చాను అనుకున్నాడు. ఆహా, వాడి జాతకమే మారిపోయిందిట. కాశీలో
ఎవరు దేహత్యాగం చేసినా పరమశివుడు తనలో ఐక్యం చేసుకుంటాడు. అలాంటి దివ్యక్షేత్రానికి వెళ్ళాడు వాడు. అంతటి పాపాత్ముడు వాడి అదృష్టవశాత్తు ఆ దివ్యక్షేత్రానికి వచ్చాడు. ఎప్పుడొచ్చాడు? అది కూడా మహాశివరాత్రి పర్వదినం నాడు వచ్చాడు. అక్కడ జనం అందరూ కొంతమంది నమశివాయ 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 అంటున్నారు, కొంతమంది హరహర మహాదేవ శంభో శంకర అంటున్నారు. అక్కడ అందరూ కూడా నుదుటన విభూది ధరించినటువంటి వాళ్ళే. ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. అక్కడ ఒక ఆయనని వీడు వెళ్ళి అడిగాడు, ఇది ఏ ఊరండి అని అడిగాడు. అంటే ఆయన అన్నాడు, ఎరా నీకేమైనా పిచ్చా ఏమిటి, ఇలా అడుగుతున్నావేమిట్రా? కాశీకి వచ్చి ఇదేం ఊరంటావేమిట్రా? నీ ముఖం చూస్తుంటే నువ్వు ఎప్పుడూ కాశీకి వచ్చినట్లుగా ఆ కళ లేదు, ఇది కాశీరా అని అన్నాడు ఆ పెద్ద ఆయన. అలా అనగానే అబ్బో, ఎక్కడ పాంచాల దేశం, పంజాబులో కంపిలి ఎక్కడ, కాంపిలి నగరం ఎక్కడ, ఎక్కడ కాశీ, ఇక్కడికి వచ్చేసానా అనుకున్నాడు వాడు. తెలియకుండా వచ్చేసాడు వాడు. ఏమండి ఇక్కడెక్కడన్నా అన్నం పెడతారా అని అడిగాడు. అడిగితే ఒరేయ్ ఈవేళ అన్నం పెట్టర్రోయ్, ఈవేళ శివరాత్రి, ఈవేళ ఈ ఊళ్ళో వాళ్ళంతా కూడా ఉపవాసం ఉంటారు అన్నట్ట. వీడు అనుకున్నాడు, అడవిలో అంటే గత 3 రోజులు అన్నం దొరకలేదు, రామేశ్వరం వెళ్ళినా ఏదో తప్పలేదంటారే, అలా నాబోటి వాడికి నాలాంటి వాడి గురించే ఆ సామెత వచ్చిందేమో, నాబోటి వాడికే ఇలా అవుతుందేమో, నాకు ఈ వేళటికి 4 రోజులు అయిపోయింది, ఈ రోజుతో కలిపి 5వ రోజు ఇవాళ, ఇప్పటి వరకు తిండి లేదు, ఇక్కడికి వచ్చి ఎవరైనా ఇంత అన్నం పెడతారేమో అనుకుంటే ఈరోజే శివరాత్రి అవ్వాలా అనుకున్నట్ట వాడు పాపం. చూసారా, కాలం కలిసి రాకపోతే అన్నం దొరకదట, కాలం కలిసి వస్తే కాశీ వెళతాం. ఆయన అన్నం దొరకలేదు కాబట్టి కొంతవరకు దురదృష్టవంతుడు, శివరాత్రి నాడు కాశీలో ఉన్నాడు కాబట్టి, శివరాత్రి నాడు ఉపవాసం ఉండబోతున్నాడు కాబట్టి అదృష్టవంతుడు. సరే, వాడు అడిగాడు, మరి ఎప్పుడు అన్నం పెడతారండి అని అడిగితే, ఈవేళ మాతో పాటుగా గంగా స్నానం చేసి శివాలయం లోపలికి రా, శివుణ్ణి దర్శనం చేసుకో, విశ్వేశ్వరుణ్ణి. ఆ తర్వాత ఇక్కడ గంగానదీ తీరంలో సైకతలింగం, ఇంకా అనేక రకములైనటువంటి లింగములు, అర్ధనారీశ్వర స్వరూపం, ఇవన్నీ పెడతారు. మనం పూజలు భజనలు ఇవన్నీ చెయ్యాలి, రాత్రంతా చెయ్యాలి, జాగారం చెయ్యాలి, ఉపవాసం చెయ్యాలి, జాగారం చెయ్యాలి. ఇలా చేస్తే రేపు పొద్దున్నే లింగోద్భవకాలం అయిపోయిన కాసేపటికి స్వామివారికి నివేదన చేసినటువంటి ప్రసాదం పెడతారు అన్నారు. అంటే ఈ పగలు, ఈ రాత్రి ఉపవాసం మరియు జాగరణ చేస్తే నీకు అన్నం దొరుకుతుంది అనగానే, అమ్మ బాబోయ్ అనుకున్నాడు వాడు. అంతలోనే పోనీలే, తెల్లవారుజామునైనా ఏదో ప్రసాదం దొరుకుతుంది కదా అనుకుని వాళ్ళతో కలిసి వెళ్ళి గంగా స్నానం చేశాడు. శివరాత్రి నాడు కాశీ వచ్చి గంగలో స్నానం చేశాడండి వాడు. ఆ తర్వాత ఢుండి గణపతిని దర్శించుకున్నాడు, అమ్మవారిని దర్శించుకున్నాడు, విశాలాక్షి భవానీని, శనైశ్వరుని దర్శించుకున్నాడు, గ్రహాలన్నీ ఇవన్నీ చూశాడు, వీళ్ళన్నీ ప్రతిష్ఠించినటువంటి ఆ శివలింగాలన్నీ చూశాడు, విశ్వనాథుని చూశాడు, అన్నపూర్ణ భవానీని చూశాడు. ఆకలికి తట్టుకోలేకపోయినా సరే ఇవన్నీ చూశాడు. ఇప్పుడు ఆ గంగా తీరంలో పెద్ద పందిరి వేశారు. శివరాత్రికి అలా పెద్ద పందిరి వేసేవారు. ఆ పందిట్లో ఒక స్టేజీ కట్టి తాత్కాలిక శివమందిర నిర్మాణం చేశారు. లోపల శివలింగం పెట్టారు. శివలింగానికి ఎదురుగా దీపారాధనలు ఉన్నాయి, ఆవునీతితో దీపాలు వెలిగించారు. జనమంతా ఎదురుగా కూర్చున్నారు. అక్కడ నైవేద్యం పెట్టడానికి ఒక తెర ఉంటుంది, తెర వేసి నైవేద్యం పెట్టి మళ్ళీ తెర తీస్తారు. ఎదురుగా శివుడు కనపడతాడు. ఆ శివుడికి ఎదురుగా భక్తజనులు కూర్చున్నారు. వీడు కూడా ఆ జనాల్లో ముందు వరుసలో కూర్చున్నాడు. ఎందుకంటే ప్రసాదం ముందు వరుసలో కూర్చుంటే తొందరగా దొరుకుతుంది అని.
ప్రసాదానికి ముందుగా ఉండాలని ఏదో అంటారులేండి. అందుకే జనాలు కొందరు వాళ్ళ బంధువుల ఇంటికో స్నేహితులకో ఇంటికో ఏదన్నా పని సాయం అంటే కాస్త లేటుగా వెళతారు, భోజనాలు పెడుతుంటే ముందుంటారు. అందుకని వీడు కూడా బాగా ఆకలితో ఉన్నాడు కాబట్టి ముందు వరుసలో కూర్చున్నాడు. జనాలంతా భజన మొదలుపెట్టారు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. తర్వాతి కథాక్రమం మనం రేపటి రోజున శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలారా. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీచాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర.